శుక్రవారం వచ్చింది. 2 రోజులు 2 రోజులు. మరి మీ బాబుని అడిగినావా ఎట్లా ఎందుకు తీసుకొచ్చినావు ఎట్లా ఆ అమ్మాయి వచ్చిందండి. ఉన్నప్పుడు అంతకుముందు పరిచయం, ఒక 5-6 ఏళ్ళ నుంచి పరిచయం. అంటే దావతులలోకి వచ్చింది, ఇండ్లలోకి వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, మళ్ళీ మా ఇంటికి వచ్చింది. ఇంకా కామన్గా తిరిగింది అమ్మాయి. ఫ్రీగా ఉండే వరకే ఇక మేము దానికి వెళ్ళి అంటే దావతులలోకి వచ్చింది కాబట్టి మేము చుట్టాలం కాబట్టి వెళ్ళిపో అని ఎట్లా అంటాం, వచ్చింది పోయింది. ఇంకా ఫ్రెండ్స్ కాబట్టి ఇక క్లోజ్ కాబట్టి ఇక తెలియదు. తెలియదో కానీ అయితే ఆమెతో వచ్చి కేసు అయితే పెట్టింది. ఆ విషయం మనకు తెలియదు. తెలవాలనే మీ ఇంట్లో ఉంచినావు అమ్మాయికి, అబ్బాయికి ఆమెకు తెలవాలని ఉంచినావు. ఉంచాగానే ఆమె తెల్లారు వచ్చింది. అయితే 2 రోజులు చూసినావు, 3 రోజులు చూద్దానని చూసినావు. ఆ అమ్మాయికి ఒప్పజెప్పేద్దానని చూసినావు. కానీ ఆమె వచ్చి కేసు పెట్టింది. ఇంకా పంపించేసి పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళారు. ఇద్దరు తీసుకెళ్ళి స్టేషన్లో ఏం జరిగిందంటే ఆమె అక్కడి నుంచి దరఖాస్తు తీసుకొని వచ్చింది. మీ అబ్బాయి తప్పు, మీ అబ్బాయి పిల్లని తీసుకురావడం తప్పు అని అన్నారు. అనగానే సరే సార్ మరి తప్పైంది ఏమంటున్నాడు, వాళ్ళు కేసు పెట్టారు, అక్కడ పోయి మాట్లాడుకోరమ్మా అని అన్నారు. ఇట్లా పిల్లని తప్పుగా ఇంట్లో ఉంచుకోవడం తప్ప అంటే మీ తప్పే మా తప్పే అని మేము ఒప్పుకున్నారు. బయటకు వెళ్ళగొట్టారు. ఆడ అయిపోగానే గొడవ మా పిల్లగాని నేను తీసుకొని అన్నే పండుకొని పొద్దుగాలు వేసి వచ్చాను. ఒకటి ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతా మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె. తప్పు ఎవరిది ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి. ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టింది. అక్కడ తిప్పినా గిట్ట వాళ్ళు ఏమీ అనలేదంట. మరి ఇద్దరు తప్పు చేసి ఏది చేద్దాం చెప్పండి సార్. ఇప్పుడు మీరే చెప్పండి. సరే నేనే తప్పు చేసిన, సరే వాళ్ళంటే పక్క నేను తప్పు చేసిన, నేను ఉంచుకున్నా, నేనే అది చేసిన. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి బయట పడితే తెలుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తరపున తప్పు, ఆ అమ్మాయి తప్పు మొత్తం. ఇప్పుడు మా తప్పు లేదు, మా పిల్లగాడు మా దగ్గర ఉన్నాం, అది బయటకి ఎట్లా వెళ్ళిందో తెలవాలి. అది మ్యాటర్ మొత్తం పిల్ల కాడుంది, మన కాడ ఏం లేదు ఆడ. కానీ పిల్ల పిలిచిందా, పిల్ల పిలవలేదా మనకైతే తెలియదు. ఇంతవరకు అయితే ఇంకేది తెలియలేదు. ఆడికి పోతే అన్ని తెలుస్తుంది, పిల్లని అడిగితే తెలుస్తుంది. మా అబ్బాయి కానీ అది ఉండని ఇద్దరు టెన్షన్ ఏముంది సార్ ఆడ. టెన్షన్ లేవు ఉంటే ఉండొచ్చు, ఇవాళ కాకుండా రేపైనా పోయి తీసుకొచ్చుకుంటాం. మరి చేసేది ఏముంది ఆడ, పెట్టేది ఏముంది. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావద కట్టడం కరెక్ట్, అది మా పిల్లలది తప్పు. కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మ్యాటర్. ఫస్ట్ నుంచి ఆమె ఫ్రీగా తిప్పి మా ఇంటికి రాగానే కేసు పెట్టింది. మాది డౌట్ అది. మా పిల్లగాడి గిట్ట షాక్ అయిపోయిండు. మేము రేపు మొన్న పోయినా గిట్ట అదే మాట అంటుండు. తప్పు అమ్మాయి తప్పులేదు, మా పిల్లలది తప్పులేదు, మా తప్పులేదు. ఫస్ట్ ఆమె ఇంటికి వచ్చి కేసు పెట్టిందన్న మా అబ్బాయి తప్పులేదు. మళ్ళీ ఆడికి పోయినా మా పిల్లలు జావదెంగిరని మా పిల్లలది తప్పులేదు. ఎందుకంటే మా పిల్లగాని మేము తీసుకొచ్చుకున్నాం మాట్లాడి. అయితే పిల్ల చేసింది ఇప్పుడు తప్పు. ఆ పిల్ల పిలిపించుకుంది మాకు తెలియదు. ఇప్పుడు పోతే తెలుస్తుంది, అదొకటి. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆమె ఇన్ని రోజులు తిప్పుకొని మళ్ళీ ఇంటికి రాగానే కేసు పెట్టింది, అదో తప్పు. ఇక గంతే, అందుకే నేను ఉంచుకున్నా. ఇప్పుడు నేనేగా సాక్ష్యం, ఎవరైతే లేరుగా సార్ చెప్పు, నేనైతే సాక్ష్యం ఉన్నాగా.